అదే ఒకటి గుర్తు. అయితే ఈ పౌలుని అప్పుడున్న పరిస్థితుల్లో చాలా మంది చాలా తక్కువగా చూశారంట. యేసు ప్రభుని శిలువ మీద తక్కువ చూసారా, గొప్ప చూసారా అమ్మ చెప్పండి. అది శిలువ వేయబడ్డ యేసుని చూసి నువ్వు దేవుడి కుమారుడువా, నువ్వు దేవుడి కుమారుడు, లోకం రక్షిస్తాకు వచ్చావా, నీవే 3 మేకులు పిక్కులని చేతగాని వాడివి, మమ్మల్ని రక్షిస్తావయ్యా. ఈ రోజున నువ్వు సిలువ వేయబడితే సమాజం నువ్వు చాలా సులభంగా మాట్లాడిద్ది, సమాజం నువ్వు చాలా తేలిగ్గా మాట్లాడిద్ది. అలాంటప్పుడు నువ్వు చూసి ఏంటి నోరు తెలిసి మాట్లాడుతున్నావేంటి, నీకు ఆవేశం వస్తుందా? నిన్ను తేలిగ్గా మాట్లాడుతున్నారని, నిన్ను తక్కువగా మాట్లాడుతున్నారని నీకు ఆవేశం వస్తుందా? యేసయ్యకి ఆవేశం రాలా. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఎంతమంది ఎన్ని మాట్లాడుకున్నా నువ్వు సింహాసనం వైపు చూడాలి. యేసయ్య పరలోకంలో తండ్రి